ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనం నుండి ధ్యానించబోతున్నాము. ఈ వచనాల్లో సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక సాధారణ మానవునితో ఏ విధంగా మాట్లాడతాడో, తన సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా బయలుపరుస్తాడో ఈరోజు మనం తెలుసుకుందాం. వాక్యంలోనికి ప్రవేశించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడైన మా దేవ, జీవము గల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈ పవిత్ర సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా నీ స్వరమును మాకు వినిపించండి. మానవుని బలహీనతలను తీసివేసి వినే చెవులను, గ్రహించే హృదయాలను మాకు దయచేయండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు అబ్రహాముతో ఇలా అంటున్నాడు: మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, దేవుడు ఏదైనా ఒక పెద్ద వాగ్దానాన్ని స్థిరపరిచే ముందు గతంలో తాను చేసిన ఉపకారాలను, విమోచనను మనకు జ్ఞాపకం చేస్తాడు. అబ్రహామును విగ్రహారాధనతో నిండిన కల్దీయుల ఊరు నుండి పిలిచినవాడు ఆయనే. మానవుడు తన స్వంత బలంతో కానీ, నీతితో కానీ దేవుని వైపు తిరిగి రాలేడు. కేవలం దేవుని కృప మాత్రమే మానవుని పాపం నుండి వెలుపలికి రప్పిస్తుంది. మన జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను, మనల్ని ఏ స్థితి నుండి ఏ స్థితికి రప్పించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కేవలం అబ్రహామును వెలుపలికి రప్పించడమే కాక ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఈ దేశంను స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకిచ్చుటకు అంటున్నాడు. అయితే 8వ వచనంలో అబ్రహాము ఒక ప్రశ్న వేస్తాడు. అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా, ఈ ప్రశ్న దేవునిని ఎదిరించే అవిశ్వాసం కాదు. మానవుడు తరచుగా పరిస్థితులను చూసి దేవుని వాగ్దానం నెరవేరుతుందా లేదా అని సందేహపడుతుంటాడు. అబ్రహాముకు ఇంకా సంతానం లేదు, చుట్టూ శత్రువులు ఉన్నారు. అట్టి స్థితిలో ఈ సువిశాల దేశాన్ని తాను ఎలా పొందగలుగుతాడో అనే ఆవేదన అతనిలో ఉంది. దేవుడు ఆ ఆవేదనను చూసి కోపపడక మన విశ్వాసాన్ని బయలుపరచడానికి సిద్ధపడతాడు.